గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు. మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అదానీ స్కామ్పై కేసీఆర్ ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడతలే? రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయేస్తే నువ్వు వీపు చింతపండే. 10 ఏళ్లలో సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డెక్కొద్దు. రైతులను పీల్చి పిప్పి చేసిన దోపిడీ దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9 సీట్లు కూడా మిగిలవని వ్యాఖ్య. అదానీ స్కామ్పై జేపీసీ వేయాలన్న డిమాండ్తో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా. ఈ విధంగా ఇక్కడ ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ కలిసి ఇక్కడ దేశాన్ని దోచుకుంటున్నారు అన్నట్టుగా ఈడీ కార్యాలయం ఎదుట ఇక్కడ అదానీపై ఇక్కడ జేపీసీ వేయాలన్న డిమాండ్తో ఈడీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయేస్తే ఇక్కడ వీపు చింతపండే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. 10 ఏళ్లలో సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? మీరే కదా అధికారంలో ఉన్నది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులను పీల్చి పిప్పి చేసి దోపిడీ దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఒత్తిడితోనే కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం. కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండబద్దలు కొట్టిన సీడీఓ, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు. బలవంతంగా చెక్ లిస్టుపై సంతకాలు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత అన్నింటిలోనూ తప్పిదాలు. సిడబ్ల్యూసీ ఆమోదం తర్వాత కూడా డిపిఆర్లో మార్పు చేర్పులు. ప్రాజెక్టు ప్రతి డిజైన్లోనూ తలదూర్చిన ఎల్ఎండ్టీ కంపెనీ. నిర్మాణాలను తనిఖీ చేసేందుకు గత ప్రభుత్వం తనను అనుమతించలేదని వెల్లడి. ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు తోటి ఒత్తిడితోనే సంతకాలు పెట్టినా ఇక్కడ ఏ విధంగా కూడా దాన్ని నాణ్యతకు సంబంధించి తనిఖీ చేయనీయలేదు. దానికి సంబంధించి టైం ఇవ్వలే. ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుకి సంబంధించి పూర్తయినట్లుగా సంతకాలు తీసుకున్నారు, ఒత్తిడి చేసి అన్నట్టుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఈ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఇక్కడ మొత్తం మీద ప్రభుత్వ ఒత్తిడితోనే ఈ విధంగా నేను సంతకాలు చేశాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావుడిగా పనులు. కాళేశ్వరం బ్యారేజీలు గడువులోగా పూర్తి చేయాలని తొందరలో రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేశారని, ఈ హడావుడిలో వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్, గేట్ల ఆపరేషన్, బ్యారేజీల నిర్వహణ సరిగా జరగలేదని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి ఫ్లడ్ లైట్ల వెలుతురులో సీకెంట్ ఫైల్స్ పనులు చేయకూడదు, కానీ 5000 సీకెంట్ ఫైల్స్ను అలాగే వేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయ్యాక చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. డిజైన్ విషయంలో సీడీఓ, సిఈగా నాపై అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారో నిర్మాణం విషయంలోనూ అదే తరహా హడావిడి చేశారు. అందువల్లే నష్టం జరిగింది. డ్యామ్తో పోలిస్తే బ్యారేజీలకు కొన్ని పరిమితులు, అనుకూలతలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా, పీరియాడికల్గా జరగాల్సిన తనిఖీలు, దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ తదితరాలను చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ అంశాలకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. నిజానికి బ్యారేజీలకు డిజైన్ డ్రాయింగ్ రూపొందించిన తర్వాత అందుకు తగినట్లు నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడాల్సిన బాధ్యత సీడీఓ, చీఫ్ ఇంజనీర్దే. కానీ అందులో నాకు ఎలాంటి రోల్ లేకుండా పోయింది. చెకింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు అని వాపోయారు. తాను ఏనాడు కాళేశ్వరంపై జరిగిన చర్చలు, సమావేశాల్లో పాల్గొన్నదనందున ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలు, కాన్సెప్ట్ ఎవరిదో తనకు తెలియదని కమిషన్కు నరేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ విధంగా ఇక్కడ మాజీ ఈఎన్సీ ఇతను నరేందర్ రెడ్డి ఇక్కడ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీ చేసే అధికారం ఉన్నదన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఆయనకు ఏ రోజు కూడా తనిఖీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా నన్ను తప్పుదో పట్టించారు. ఇక్కడ ఏదైనా మేము చూసుకుంటామన్నట్టుగా ఒత్తిడి చేశారు. నాతో సంతకాలు చేయించుకున్నారు. ఓన్లీ కేవలం ఇక్కడ రాత్రిపూట ఫ్లడ్ లైట్ వెలుతురులో హడావిడిగా జరిపించారు. తొందరగా మా రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే పనులు తొందరగా పూర్తి కావాలన్నట్టు ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు హడావిడిగా పనులు చేశారు. దానివల్ల క్వాలిటీ తగ్గింది. దాని క్వాలిటీ, నాణ్యత సంబంధించి పరీక్షలు కూడా చేయించలేదు, తనిఖీలు కూడా చేయించలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు వేం నరేందర్ రెడ్డి. దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సమావేశాల్లో, చర్చల్లో కూడా పాల్గొననివ్వలేదు. అందుకే దాని విషయాలు కూడా నాకు పూర్తిగా తెలియదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మాజీ ఎన్సీ నరేందర్ రెడ్డి జస్టిస్ పీసీ ఘోష్ విచారణలో భాగంగా ఆయన తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు.
లోన్ యాప్లపై ఈడీ కొరడా. లోన్ యాప్ కేసుల్లో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్షణ రుణ యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి కంపెనీలు బలవంతంగా వసూలు చేసిన 19.39 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. స్కూల్లే సేఫ్గా లేకపోతే విద్యా హక్కుకు అర్థమే లేదు. స్కూల్లే సురక్షితం కాకపోతే విద్యా హక్కు చట్టానికి అర్థం లేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బదలాపూర్లోని ఓ స్కూల్లో 2 చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన కేసును బాంబే హైకోర్టు గురువారం విచారించింది. ఇక్కడ స్కూల్లే సేఫ్గా లేకపోతే విద్యా హక్కుకు అర్థమే లేదన్నట్టుగా ఇక్కడ బాంబే హైకోర్టు ఇక్కడ విచారించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లలకు జరిగిన అత్యాచార విషయంలో ఘటన సందర్భంగా ఇక్కడ హైకోర్టు స్కూల్లే సురక్షితం కాకపోతే విద్యా హక్కు చట్టానికి అర్థం లేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బదలాపూర్లోని ఓ స్కూల్లో ఈ విధంగా జరిగింది. వ్యాఖ్యానిస్తే సరిపోతుంది, చర్యలు మరి ఎవరు తీసుకుంటారు. నేడు ఉక్రెయిన్కు మోడీ. ఉక్రెయిన్తో పాటు పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యుద్ధానికి వెళ్లకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రధాని మోడీ నేడు ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ విధంగా ఇక్కడ నేడు ఉక్రెయిన్కు మోడీ ఈ విధంగా విదేశీ పర్యటనలో భాగంగా వివిధ దేశ అధ్యక్షులను ప్రధానులను కలిసి చర్చిస్తున్నారు. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న దేశాలలో ముఖ్యంగా ఉక్రెయిన్, ఈ విధంగా పోలాండ్ దేశాలలో తిరిగి చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ యుద్ధ వాతావరణం సరైనది కాదు, ఇక్కడ పరిష్కారానికి సమస్యకు పరిష్కారం దొరకదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ఇక్కడ చర్చిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ హైకమాండ్ పిలుపు. డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్కు హైకమాండ్ పిలుపు. పిసిసి చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. రాహుల్ వరంగల్ సభ, రాజీవ్ విగ్రహావిష్కరణ తేదీలు ఖరారయ్యే ఛాన్స్. ఈ విధంగా ఢిల్లీకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారని చెప్పుకోవచ్చు. కూడా దానికి సంబంధించి మళ్ళీ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అధిష్టానం పిలుపుతో ఇక్కడ దానికి సంబంధించి అధిష్టానంలో ఇక్కడ కొత్త కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుని దానికి సంబంధించి చర్చలు, అదేవిధంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. జనవరి నుంచి సన్న బియ్యం, రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్. అక్రమాలకు పాల్పడితే రేషన్ డీలర్షిప్ రద్దు. హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీల్లో పెట్టే ఫుడ్లోనూ క్వాలిటీ పాటించాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని వార్నింగ్. జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు. ఇక్కడ రేషన్ బియ్యం ద్వారా ఇక్కడ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. జనవరి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడతాం అన్నట్టుగా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తారు. డిసెంబర్ 15-16 తేదీల్లో గ్రూప్ 2 ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో నిర్వహణ ప్రకటించిన టీజీపీఎస్సీ. ఇక్కడ గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15-16 తేదీలలో నిర్వహించబోతున్నారు. ఇక్కడ 2 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు. నిధుల కొరత ఉన్న రుణమాఫీ చేస్తున్న సర్కార్పైకి రైతులను ఉసుగొల్పుతారా? కోదండరాం. కేటీఆర్ రూల్స్కు విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ను ఎట్లా లీజుకు తీసుకున్నావు? నాది కాదు, దోస్తుదంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా విధ్వంసమే. రాజీవ్ విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు. మీడియాతో చిట్చాట్లో విమర్శి కోదండరాం. విధంగా అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు అన్నట్టుగా కోదండరాం ఇక్కడ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారు. ఇక్కడ ఫామ్ హౌస్ దోస్తుది అని చెప్పుకొస్తున్నారు కేటీఆర్. మరి దోస్తుది కబ్జాకు గురైతే మీరెట్లా తీసుకున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కోదండరాం మాట్లాడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆర్గాన్స్ దందా. జీవన్ దాన్ రూల్స్లో లొసుగులే ఆధారంగా అక్రమాలు. బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోర్టుల్లో సంపాదన. అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు. బ్రెయిన్ డెత్ పేషెంట్ హార్ట్, లివర్, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు. అవి తమ దగ్గరున్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి. ట్రాన్స్ప్లాంటేషన్కు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు. బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసేందుకు జిల్లాలోని హాస్పిటళ్లతో ఒప్పందాలు. డాక్టర్లు మెదలుకని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలు. దేశంలోనే అత్యధిక బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి 3 లక్షలు ఇచ్చిన మరో ఆసుపత్రి. విధంగా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆర్గాన్స్ దందా. ఇక్కడ జీవన్ దాన్ రూల్స్లో లొసుగులే ఆధారంగా అక్రమాలు. బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లలో సంపాదన. ఈ విధంగా ఇక్కడ బ్రెయిన్ డెత్ కేసులు వస్తే మా హాస్పిటల్లకు చేర్చాలన్నట్టుగా కార్పొరేట్ హాస్పిటళ్ళు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దందా చేస్తున్నారు. ఇక్కడ బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తులను హాస్పిటల్కి చేస్తే ఇక్కడ కమిషన్ ఇస్తామన్నట్టుగా ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులను కాంటాక్ట్ అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయంలో బ్రెయిన్ డెత్ విషయంలో ఇక్కడ కోట్లలో దందా జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ
పోస్ట్ మార్టం చేశాక కేసు పెడతారా? కోల్కతా పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం. బాడీని గుర్తించిన 14 గంటలకు ఫిర్యాదు చేస్తారా? అప్పటిదాకా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏం చేశారు? ఎవరితో టచ్లో ఉన్నారు? ఎందుకు ఆలస్యం చేశారు? డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం. గత 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని కామెంట్. క్రైమ్ సీన్ మార్చేశారని కోర్టుకు సిబిఐ వెల్లడి. విధంగా ఇక్కడ పోస్ట్ మార్టం చేశాక పోలీసులు కేసు నమోదు చేశారంటే అప్పటి వరకు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు. ఇక్కడ కాలేజీలో వైద్య కళాశాలలో జరిగిన ఈ సంఘటన, ఇక్కడ ఆ కళాశాల ప్రిన్సిపాల్ అప్పటి వరకు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు. ఇక్కడ మరి డెత్ జరిగిన తర్వాత 14 గంటల తర్వాత పోలీసులకు కాంటాక్ట్ అయినారంటే అప్పటి వరకు ఎవరితో చర్చలు జరిపారు. ఇక్కడ ఎందుకు ఆలస్యం జరిగింది అన్నట్టుగా ఇక్కడ సిబిఐ సంస్థ ఇక్కడ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసును తప్పుదారి పట్టించారన్నట్టుగా పోలీసులు సిబిఐ సంస్థ ఇక్కడ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. గద్దర్ అవార్డుల కోసం కమిటీ. చైర్మన్గా నరసింగరావు, వైస్ చైర్మన్గా దిల్రాజు. రూల్స్ రెగ్యులేషన్స్ లోగోపై రిపోర్ట్ ఇవ్వనున్న కమిటీ. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ దాని చైర్మన్గా నరసింగరావు, వైస్ చైర్మన్గా దిల్రాజును నియమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చూసుకోవచ్చు. రూల్స్ రెగ్యులేషన్స్ లోగోపై రిపోర్ట్ ఇవ్వనున్న దానికి కమిటీ. తిన్మార్ ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు. ఫుడ్ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు తినకండి సార్ అని ఎంత మొత్తుకున్నా వినలేదు. ఈ విధంగా ఇక్కడ ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు చేసేందుకు వెళ్ళి తిన్నప్పుడు ఆయనకు వాంతులైనాయి. ఇక్కడ దానికి సంబంధించి తినకు అన్న ఎంత చెప్పనో వినలేదన్నట్టుగా అధికారులే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఫుడ్ క్వాలిటీ విషయంలో వెళ్ళి ఇక్కడ అధికారులే ఇబ్బంది పడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి తనిఖీ అధికారులే ఇక్కడ ఇబ్బంది పడ్డారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.